హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈ రోజు వచ్చేసి మంచి స్పెషల్ ఐటమ్ ఒకటి చేస్తున్నాము. దానికి ముందు ఏంటంటే మన ఛానల్కి వచ్చేసి ఒక 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. సో ఆ రీచ్ అయిన సందర్భంగా మనం ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ సబ్స్క్రైబర్ని అయితే ఇన్వైట్ చేసాం అనమాట. 500 లో ఒక మెంబర్ని తీసుకొచ్చాము. సో ఆ సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈ రోజు మనం నెల్లూరు స్టైల్లో అయితే KFC చికెన్ అయితే చేస్తున్నామండి. సో ఈ రోజు ఆ సబ్స్క్రైబర్ కి మన మర్యాదలు, మన వంట స్టైల్ అంతా ఈరోజు చేసి చూపిద్దాము. సో లేడింది కృష్ణ. సో అతని ఫేవరెట్ ఫుడ్ KFC చికెన్ అంట. సో అతని కోసం KFC చికెన్ నెల్లూరు స్టైల్లో చేసి అతనికి వండి పెడుతున్నాం. సో మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. సో మనం ఈ వ్యక్తుల్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుంటారు. ఇతను వచ్చి మన బీచ్ వీడియోలో అయితే ఇతని పేరు బన్నీ. సో ఇతను వచ్చేసి ఆల్రెడీ మన అంజద్ ఖాన్ మన నెల్లూరు చేపల పులుసు చేసినప్పుడు మన స్పెషల్ గెస్ట్ అనమాట ఆ వీడియోకి. ఇతను వచ్చేసి మొన్న రీసెంట్ గా వచ్చిన మైపాడ్ మాట్లాడు మామా, వాళ్ళు అందరు నిన్ను మాటలు రావా ఏమి రావాలి ఏమి మాట్లాడలేదు, గమ్ముకున్నావు, అమాయకుడు అని అన్నారు. ఈ రోజు నువ్వు అమాయకుడు కాదు, నీ ఆనిముత్యాలు ఒకసారి బయట పెట్టా. ఒకసారి నువ్వు మాట్లాడితే మన వ్యూవర్స్ అటు తిరుగు. సో మన ఛానల్ గురించి అంత చెప్పు, ఎట్లుంటది, ఏంది, మనం ఎట్ చేస్తాము, ఏంది అన్ని చెప్పు. చూస్తుంటావు కదా వీడియోలన్నీ. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. మన వాళ్ళు బాగా వండుతారు, బాగా చేస్తారు, బాగా తింటారు, నిన్ను బాగా కిండలు చేస్తారు. ఇంతేనండి, యానిమూర్తి అంత మించి ఎక్కువ మాట్లాడదు. మనం ఎక్కువ బలవంతం పెట్టినా ఇంతే. సో ఎక్కువ స్మైల్ ఇస్తుంటాడు. ఆ స్మైల్ కి చూసి మనమే తృప్తి పడవచ్చు అనమాట. సరే, ఈ రోజు మనం అనుకున్నట్టు ఆ నెల్లూరు KFC చేయడానికి మన సబ్స్క్రైబర్ అయితే రెడీగా ఉన్నారు. ఆయన చేత వండిస్తున్నాం అనమాట. సబ్స్క్రైబర్ ని ఇన్వైట్ చేసేద్దాము. సో అతని పేరు వెంకటేష్. సబ్స్క్రైబర్ పేరు వచ్చేసి వెంకటేష్ అండి. సో ఈ రోజు అయితే ఈ రోజు అన్నగారికి మనం మంచిగా నెల్లూరు స్టైల్లో KFC అయితే చికెన్ చేద్దాము. ఈ రోజు మనం ఒక 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ చికెన్ ని నీట్ గా మనం వాష్ చేసుకొని సో నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. సో అన్న నీళ్ళు పోసేయి. మా నిలబడా. ఓకే అండి. వీడియో తీస్తానంటే మా మంచి డ్రెస్ చికెన్ మాట్లాడు. మా మొహం ఇటు గంగిరెద్ది గారు తల ఇటు టోపుతుంటావా? లాస్ట్ టైం యాడికి పోయినావు KFC కొనడానికి? దానికి ఎక్కడికి వెళ్ళాము, MG మాల్కి వెళ్ళాము. నీకు ఖర్చు ఎంత చేశాడు అంజద్? చెప్పు ఆ ఖర్చు ఎంత? 600 అయింది. 600 అయినా? ఈ రోజు 6 రూపీస్ తో భరత్ నీకు KFC చేసి ఉంటది. ట్రై చేద్దాము ఈ రోజు. నేనైతే రెడీగా ఉన్నా తినేదానికి, చేస్తే రెడీగా ఉన్నా తినడానికి. సో శుభ్రంగా అయితే ఒకసారి 2 సార్లు కడుక్కునేసి నెక్స్ట్ మనం దీన్ని KFC ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు మన KFC చికెన్ చేయడానికి సో ఇప్పుడు ఈ చికెన్ అయితే మనం మ్యారినేషన్ చేసుకున్నాము. ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి. సో దీన్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు ముక్కకు బాగా మసాలా అనేది పట్టుకుంటది. సో తర్వాత వచ్చేసి మన KFCని ఏ విధంగా అయితే చేస్తామో దాన్ని చూపిస్తాం అనమాట. సో వాళ్ళిద్దరు ఎందుకు కూర్చోబెట్టుకున్నావు? వాళ్ళిద్దరు అదేమో. సో దీనికి ఇప్పుడు మన KF పాలు దీంట్లో మసాలాలు యాడ్ చేస్తారంట. హోల్ చేస్తారంట మా డ్రిల్లింగ్ మిషన్ తోనా? డ్రిల్ తో కాదు మా కొంప తీసిన వాళ్ళిద్దరికి పెళ్ళి అవును చేస్తారు. ఎదురు కూర్చొని పెట్టుకొని పంతుల్లో ఉన్నావా? నేనైతే ఇటుకి హోల్ చేస్తున్నాను. హోల్స్ వేసేది మా జాగ్రత్త మనం చేయి కోసుకున్నాం అనుకో. ఈ పక్కన పెట్టి హోల్స్ ఇప్పుడు అదే ఘాట్లు. నీ హోల్స్ బాధ నాకు వచ్చినట్టు ఉంది. సర్లే, ఇంకో లెగ్ పీస్ కూడా పెట్టట్టే. సో ఇప్పుడు మన లెగ్ పీసులకి వింగ్స్ ముక్కలకి అయితే మనం ఘాట్లు అయితే పెట్టేసుకున్నాము. సో నెక్స్ట్ మసాలా పూసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అన్ని హోగయా ఇంకొక అర స్పూన్ వెయ్యి. ఉప్పు అయిపోయింది. నెక్స్ట్ కారం వెయ్యి. అల్లం పేస్ట్, కలుపు హై పూర్తిగా కలుపు హై. నెక్స్ట్ ఏం చేస్తావు? ఇటు చూడు హై. చాలు. తర్వాత గరం మసాలా హోగయా. ధనియాల పొడి. ధనియాల పొడి హోగయా. మొత్తం వేసేసి తిను.
వద్దు ఎక్కువ అయితే చాలు నెక్స్ట్ గరం మసాలా ఇప్పుడు గరం మసాలా చిన్నకో సరిపోతా ఏమంటా ఇంకొరంతా వెయ్యి ఒకరంతా మిరియాల పొడివా చాలా చాలు ఇంకంతే కలిపింగ్ కలిపింగ్ కింద మీద పలికి కలిపింగ్ అన్నిటికీ బాగా మావా కింద మీద వేసి కలపాలి కలిపింగ్ అంతే ఉండు ముక్క ఘాట్లు పెట్టావు కదా ఈ ఘాట్లు లోపలికి బాగా లాక్కోవాలి ఏం లాక్కోవాలి జీవుడు గుజ్జు లోపల బాగా మసాజ్ చేయి ముక్కలకి మసాజ్ చేయాలి లోపలికి వాళ్ళిద్దరు పెట్టుకోను మావా నువ్వు అటొకరిని ఇటొకరిని పెట్టుకొని ముందర అన్ని పెట్టుకొని పిండిలో వాటర్ పోసి కలిపేదానికి స్టార్ట్ చేస్తున్నాము ఏం చేద్దాం అన్న పిండిలో నీళ్ళు పోసా చికెన్ KFC మైదా పిండిలో నీళ్ళు పోసి KFC చేస్తావు బోండాలు వేద్దాం అని చెప్పి లాస్ట్ టైం వీడియోలో అతనికి అందరూ ప్రతి ఒక్కరు అడిగారు వీడియో చూసిన వాళ్ళందరూ అతనికి మాటలు రావా లేదంటే అతను మీకు భయపడి మాట్లాడలేదు అనుకున్నారు కానీ ఆ ఫస్ట్ వీడియోలో మొహమాట పడ్డాడు అతను ఈ వీడియోలో చూడండి అతని చేత మొత్తం వీడియో నడిపిస్తాం మీకు ఓకే గైస్ అతను ఈ రోజు KFC చేసేటట్టు లేదు ఇంకేదో చేసేటట్టున్నారు ఈ చికెన్ అతను చూడు అతను ప్యాంట్ చెప్తాను చూడు KFC చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది సరేనా బులుగు ప్యాంటు బులుగు కళ్ళద్దాలు అతను కట్ట అతని వ్యవహారం అసలు ఓకే తప్ప ఏ రావట్లేదు అతనికి టైం హోగా యాడికి పోవాలి ఇప్పుడు ఇందాక KFC చికెన్ కి కావాల్సిన మసాలాలన్నీ కలిపెట్టాం కదా ఇదైతే ఒక బాగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు ఈ KFC చేయడానికి ఈ పిండి ఉంది కదా అయ్యే మసాలాలు ఈ పిండిలో కూడా కలుపుకోవాలి సో దానికి ఏం పిండి మావా అది ఒకసారి చెప్పు కార్న్ ఫ్లవరా ఏం కార్న్ ఫ్లవర్ మావా కాలీఫ్లవరా ఏం పిండి క్యాబేజీ పిండి మైదా పిండి నీళ్ళు పోసుకోవాలన్నా మన కార్న్ ఫ్లవర్ ఓకే మైదా పిండిలో ఇప్పుడు దానికి సాల్ట్ వేస్తున్నా ఎంత వేయాలి మా సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి హైలైట్ మావా ఎక్కువ చెప్తే తంతారని స్టార్ట్ సాల్ట్ తగినంత వేసుకున్నాము తర్వాత వచ్చి మసాలా కారం తీసుకున్నాము కాదు లాస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అడిగారు అతనికి మాటలు రావని అందుకని ఈ వీడియోలో అతను హైలైట్ అవ్వాలా చదువు గరం మసాలా తగినంత వేస్తున్నాము తగినంత ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది బ్లాక్ పెప్పర్ నెక్స్ట్ ఇదేంటి ఇదే బ్లాక్ పెప్పర్ కాదు ఫ్లెప్పర్ మా వాడు తెలుగు మీడియం లేవా ఇంగ్లీష్ రాదు ఇప్పుడు అనుకోపోకండి ఇదేం చెప్పు అదేం చెప్పు మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ కాదు మా ఇదేంటి ఇదే అది కారము ఇది వచ్చి మామూలుగా తెలుగులో కారం అంటారు దీని మిర్చి పౌడర్ అంతే కదా నువ్వు చిల్లీ ఫ్లాక్స్ అంట ఏదో మాకు తెలియదు పల్లెటూరు వాళ్ళం మేమా కాదు ఈ ఒక రెండు దీంట్లో పోసేసుకోవాలి దాంట్లో పోసాడంట మా కంట్లో పడుతుంది ముందుగానే అద్దాలు పెట్టుకో పైన మండి కింద మండద్ది అది కానీ పైన పడిందంటే మళ్ళీ దాంట్లో వేసుకుంటున్నాం మనం ఇప్పుడు దీనంతా ఏం చేయాలా మిక్సింగ్ చేయాలా కలిపింగ్ చేయాలా కర్రీ చేస్తున్నాడు ఇదేనా పంట పొలాల మంది అంటే రప్పించుకోరు రే అప్పుడప్పుడు ఆడాలి కలిపేస్తాను మిక్సింగ్ చేస్తున్నాడు అన్ని కలపడం స్టార్ట్ చేశాడు అన్ని రకాలు వేసావు దాంట్లో అదేమో ఇంకా తెల్లగానే కనిపిస్తుంది కలర్ చేంజ్ అవ్వలేదా అవదు అంటే వాటర్ పోస్తే చేంజ్ అవుద్దా అవదు పిండి ఎక్కువ ఉన్నందువల్ల ఏంటంటే మసాలాలు అన్ని పటిష్టంగా పక్క తెలుగు ఉపాధ్యాయుడా తెలుగుని అల్లాడిస్తున్నాడు ఈ రోజు సో ఇప్పుడు ఈ పిండిలో ఈ మసాలా అయితే కలిపేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్గును కూడా ఒకరంతా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాము ఎగ్గుని ఎట్ట కట్ చేస్తావు పగల కొట్టుకొని వేసుకుంటాం చెప్పాలి సో ఇప్పుడు ఇతనేమో అర్థమైన ఉర్దూ భాష హిందీ మాట్లాడుతున్నాడు
ఇతను దాలో దీలో దేలో అని చెప్పి ఏడాడో కలుపుతున్నాడు దాన్ని. చెప్పు మామ, నీ హిందీ మాట్లాడు. ఎగ్ తీసుకున్నాడు, పగల కొట్టేదానికి స్టార్ట్ చేస్తున్నాడు. ఎగ్ కొట్టు స్టార్ట్ చేయి. ఎగ్గు కొట్టు కొట్టాడు, దాంట్లో ఎగ్ వేసాడు. తర్వాత వేస్ట్ వచ్చి పక్కన పెట్టాడు. మా బ్యాక్గ్రౌండ్ కామెంటరీ మటుకు హైలైట్ మా వీడియోకి వారమా. అమ్మా మళ్ళీ రెండో ఎగ్గును కూడా కొట్టాడు. పక్కా తెలుగు కామెంటరీ మా, ఇది క్రికెట్ మ్యాచ్ లాగా కామెంటరీ లాగా. దాన్ని పారేసాడు. మళ్ళీ మూడో ఎగ్ తీసాడు. చదువుతున్నాడు మామ, మూడో ఎగ్ న్యూస్ పేపర్ లో న్యూస్ చదివినట్ట. తెలుగు కామెంటరీలో సిక్స్ అన్నట్టు మూడో ఎగ్గును కూడా పారేసాడు. నాలుగో ఎగ్ తీసాడు, వేసాడు. 4 ఎగ్గులు స్టార్ట్ చేసి దాంట్లో కలపడం స్టార్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఎగ్ అయితే బాగా మిక్సింగ్ పిచికారీ చేస్తున్నాము. కలిపేసి అంతా మా కేపాల్ మా ఒక్కసారి ఇటు దర్శనం ఇచ్చుకో మా, ఒక్కసారి ఇటు చూడు. పిచికారీ ఎగ్గు పిచికారీ. మా వాడు రైతు బిడ్డలే, అందుకని అన్ని రైతు మాటలు మాట్లాడతాడు. సో ఇలా ఎగ్ అయితే బాగా పిచికారీ చేయాలా? పిచికారీ చేయాలి, చికెన్ మీద పిచికారీ చేయాలా. ఓకే గాయస్, ఒక పక్క చికెన్ ని ఫార్మేట్ చేసుకొని పెట్టుకున్నాము. ఫార్మేటా? దేంట్లో ఫార్మేట్? వచ్చి ఎగ్ ని బాగా మిశ్రమం చేసి పెట్టుకున్నాము. ఒక పక్క మైదాని మిశ్రమం చేసి పెట్టుకున్నాము. ఈ మూడింటిని 1 by 1 చేసుకుంటా చేస్తా ఉన్నాము. ఓకే గాయస్, చూస్తా ఉన్నాను గాయస్. స్టార్ట్ చేయి భరత్, స్టార్ట్ చేయి. మన కేపాలని చికెన్ ఫార్మేట్ చేయమని చెప్పాడు ఫస్ట్. సో దీన్ని ఫార్మేట్ చేసేద్దాము. ఫస్ట్ అంటే ఈ చికెన్ ఫార్మేట్ అంటే ఎగ్ లో డిప్ చేసి, పిండిలో డిప్ చేసి, వాటర్ లో డిప్ చేసి, మళ్ళీ మైదాలో డిప్ చేసి పెట్టుకోవాలి. సో ఇదన్నమాట. ముక్క తీసుకున్నాము. మన కేపాలు ఆగేటట్లేడే మనిషి ఆగడం లే, గూడ్స్ బండి పోయినట్టు పోతానే చెప్పుకుంటా. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. సో ఇప్పుడు మన కోడి పెట్టిన గుడ్డులో వేసి డిప్ చేసి మైదా పిండిలో వేద్దాం. బాగా పిచికారీ చేస్తున్నాడు చూడండి గాయస్. పిచికారీ కాదు మా, స్నానం చేపిస్తున్నాడు అబ్బా. సో ఇలా ఎగ్ ని తర్వాత వచ్చి దానికి సోపు మిక్స్ చేస్తున్నాడు. సోపు స్నానం అయిపోయింది, ఇప్పుడు సోపు రుద్దుతున్నాడు. సోప్ అయిన తర్వాత క్లీనింగ్ సోప్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ లో ముంచుతాడు. వాటర్ స్నానంలో ముంచండి. ఇప్పుడు దీన్నే కోల్డ్ వాటర్ లో ముంచేసి, సో ఇలా మళ్ళీ పైకి డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం గాయస్. మళ్ళీ పిండి మళ్ళా సేమ్ ఇదే పిండిలో అయితే బాగా అద్దుకునేలా చేసుకొని సో ఇలా అయిపోయిన దాన్ని ఇలా పెట్టేసుకున్నాము. సో ఇలా అన్ని ముక్కలను కూడా ఇదే ప్రాసెస్ లో నీటిలో తడుపుకొని ఫైనల్ గా సేమ్ పిండిలోనే మళ్ళీ దీన్ని బాగా డిప్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఇలా ఒక్కొక్క ముక్కని ఇలాగే చేసుకోవాలి. మొత్తానికి మనకి KFC రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవుతుంది బాండిల్లో. హీట్ అవ్వగానే దాంట్లో వేసేయడమే. సబ్స్క్రైబర్ కోసం తెచ్చాము స్పెషల్ గా. ఒక సబ్స్క్రైబర్ తీసుకొచ్చాం కాబట్టి ఈ రోజు అతని కోసం అతను ఫుల్ సాటిస్ఫై. ఈ సైజు చూసి మీరు చేస్తుంటేనే ఎట్టుంది, ఇంకా అంతా అయిపోయాక టేస్ట్ ఓ రేంజ్ లో ఉంటది అని ఆశ్చర్యపోతున్నాడు. త్వరగా మీరు మమ్మల్ని 1000 సబ్స్క్రైబర్స్ చేస్తే 10 మందిని తీసుకొస్తాం. ఈసారి ఒక్కరిని ఇద్దరిని కాదు, 10 మందిని, 10 రకాలు, ఒక్కొక్కరికి 10 రకాలు, ఓ రేంజ్ లో ఉంటది. త్వరగా మమ్మల్ని 1000 సబ్స్క్రైబర్స్ చేసేయండి, వెంటనే తీసుకొచ్చేస్తాం మిమ్మల్ని. ఆయిల్ అయితే బాగా హీట్ అవుతుందండి. ఇప్పుడు నూనె మధ్య బాగా కాయిపోయింది. కృష్ణ జాయింట్ పీస్ వేస్తున్నాడు, రెక్క పీసు. ఏ కృష్ణ ఎగురుకుంటూ వచ్చేస్తుంది. లెగ్ కూడా తొడపీసి అదే. ఇంకొకటి ఇదేంది భారత్, పొట్ట కాదు ఇదే. అదే యావుందో మావా, పొట్ట మావా బాగాదా. సో దీన్ని బాగా KFC స్టైల్ అయితే డీప్ ఫ్రై చేసేద్దాం. నేను వెళ్ళిపోతానా, ఫస్ట్ పోయి ఒక ప్లేట్ తెచ్చుకుంటానా. నువ్వు వేసినట్టు తినేస్తా ఉంటావా? అంతే, నేను పోయి ప్లేట్ తెచ్చుకుంటా. ఇదిగో ఇదిగో నీకే బాల్ని నీ మామూలు బా KFC స్మెల్ వస్తుంది అంతలేకనా. ప్లేట్లు లేవా?
అందరూ ఈ రోజు ఈ కేఎఫ్సి చూడు 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 ఒక సబ్స్క్రైబర్ అనుకుంటే ఆయన్ని వెనక్కి పెట్టేసి మాతో పాటు వచ్చి ఇద్దరు రెడీగా ఉన్నారు ఫస్ట్ అసలు ఆయన ముందుకు తీసుకొస్తా కదా అసలుకే ఆడు దాంట్లో వేసేదానికి సిద్ధంగా ఉన్నాడా నువ్వు వేస్తే తినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ పొజిషన్ నువ్వు లేట్ అయితే ఆ పచ్చి తినేసాడు అంటున్నాడు చూడు అసలు ఎట కూర్చో ఉన్నాడు అసలు చూడు చలనం లేదు ఒకసారి అటు చూడు మావా మాట్లాడు ఏదో ఒకటి ఏంది ఓకే వచ్చిన కాడి నుంచి ఓకే తప్ప ఇంకేం రావట్లే ఆ బాండల్లో తినేసేటట్టున్నావు మావా లేట్ అయితే కృష్ణ ఫ్రెండ్స్ కేఎఫ్సి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది డీప్ ఫ్రై అయిపోయింది సో చూస్తుంటేనే అసలుకి నోరు ఊరిపోతుంది అనమాట సో దించేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాము మన సబ్స్క్రైబర్తో ఫస్ట్ దీన్ని టేస్ట్ చేపించి మన ఫుడ్ ఎలా ఉందనేది అతని ద్వారా రివ్యూ తీసుకున్నాము చూసారు కదా సో మా స్టైల్లో నెల్లూరు కేఎఫ్సి సో ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకున్న నెల్లూరు స్టైల్లో కేఎఫ్సి చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో ఎంతో కష్టపడి ఈ ఎండలో శ్రమించి అయితే బాగా కష్టపడి చేసాము ఈ కేఎఫ్సి చికెన్ ని సో ఫస్ట్ గా మన సబ్స్క్రైబర్ చేత దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో తెలుసుకున్నాము అన్నగారు వెరీ వెరీ యమ్మీ సో ఈ రోజు మేము చేసిన కేఎఫ్సి చికెన్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది వెరీ వెరీ యమ్మీ ఎమ్మి బాగుందా చాలా బాగుంది కేఎఫ్సి హోటల్లో తిన్నట్టుందా లేకపోతే మేము చేసిన నేచురల్ గా కేఎఫ్సి తిన్నట్టుగా ఉంది ఓకే నెక్స్ట్ అంజద్ భాయ్ టేస్ట్ బోలో టేస్ట్ చూసి బాయ్ టేస్ట్ నేను కూడా వీడియోలు చూసి నేను కూడా ఈ రోజు వచ్చాను తినడానికి మామా మొత్తం తిని మామ ఏదో పైన మైదా పిండి తిని కిక్ అంటున్నావా బాగా కొరుకు ముక్కను కొరుకు అంత తిని కూడా చెప్పేస్తాడబ్బా పాపం ఇటీవల ఫీవర్ వల్ల కనీసం ఒక 6 నెలల నుంచి పాపం మామకి చికెన్ లేదు ఈ రోజు తిన్నాడు చెప్పు మామ వాళ్ళు ఫ్రెండ్స్ యూట్యూబ్ లో చూస్తే చేస్తామంటే ఒక రోజు వద్దామని అనుకున్నాను ఈ రోజు కష్టపడి ఈ రోజు అటు వచ్చేవాడికి బాగానే కష్టపడి చేశారు మన వాళ్ళు ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చెప్పు అదిగో ఎరగడ తీసుకో అది పోవాల్సింది అసలుకి సూపర్ గా ఉంది గాయస్ చెప్పు ఇది చెప్పు సరిగ్గా ఉంది గాయస్ నేను వదిలిపెట్టను గాయస్ మొత్తం తినేస్తాను గాయస్ తినేసి ఓకే బాయ్ సో మనం కూడా టేస్ట్ చూసి చేద్దాము కృష్ణ తీసుకో ఈ రోజు సబ్స్క్రైబర్ కోసం చేసిన కేఎఫ్సి చికెన్ అయితే చాలా బాగుంది సూపర్ ఎమ్మీగా వచ్చింది త్వరగా మీరు మమ్మల్ని 1000 సబ్స్క్రైబర్స్ చేస్తే 10 మందిని తీసుకొస్తాం ఈసారి తప్పకుండా పెద్ద ఫుడ్ ప్లాన్ చేద్దాం నేచర్ లో సో ఈ రోజు కేఎఫ్సి చికెన్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి సో చూసారు కదా ఇలా మన ఫ్రెండ్స్ మధ్యలో మన సబ్స్క్రైబర్ మధ్యలో ఈ రోజు మేము చేసిన కేఎఫ్సి చికెన్ ఎలా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఫస్ట్ కామెంటర్ ఫస్ట్ లైక్ కొట్టిన పర్సన్ కూడా ఇతనేను ఇతని పేరు వెంకటేష్ చూపిస్తాను సో ఈ చూసారు కదా నేచర్ ఫుడ్ లో మేము ఎలా చేసుకున్నామో సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ టైం అయితే ముందుకు వస్తాము మా వీడియోని మీరు చూసారు కదా ఎలా ఉందో చూసి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోలు మీకు డైరెక్ట్ గా రావాలి అంటే సో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటోమేటిక్ గా మా వీడియోస్ అనేది నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో లేట్ ఎందుకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్